హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు డాల్ శారీ కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. డాల్ శారీ కుచ్చు అని ఎందుకు అంటున్నానంటే చూస్తున్నారు కదా, చిన్నగా ఫ్రాక్ వేసుకున్న చిన్న డాల్ లాగా ఉంది ఈ శారీ కుచ్చు చూస్తుంటే, అందుకని డాల్ శారీ కుచ్చు అని పిలుస్తున్నాను నేను. చూడండి, వీటికి కావాల్సిన మెటీరియల్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాస్ట్గా నోట్ చేసేసుకోండి. నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ మీరు శారీలో ఉన్న ఒక 2 కలర్స్ తీసుకొని ఇలా ముందుగా నేను చెప్పిన విధంగా కుచ్చులు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను, అందుకే ఈ వీడియోలో నేను మీకు చూపించట్లేదు. నెక్స్ట్ చిన్న లీఫ్ తీసుకున్నాను. ఆ లీఫ్ పైన డాల్ ఫేస్కి ఉపయోగపడేలాగా ఒక చిన్న గోల్డ్ బాల్ని తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసేసి జరీ, మనకి కావాల్సింది జరీ మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో చూసుకొని దానికి తగిన జరీ తీసుకోవాలి. డార్క్ అవ్వకూడదు, కరెక్ట్ షేడ్ తీసుకోవాలి. ఇందులో లైట్ గోల్డ్ ఉంది కాబట్టి నేను లైట్ గోల్డ్ జరీ తీసుకున్నాను. సో ఈ టాజిల్స్ కుట్టడానికి సూది దారం, ఇంతే సింపుల్గా అనమాట. ఇలా ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే శారీ కుచ్చులు మనకి కుట్టడానికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీకు ఈజీగా కూడా ఉంటుంది. ఫస్ట్ మీరు ఈ కుచ్చుకి మిడిల్లోకి ఎక్కించి ఒక చిన్న నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక మనం పూలు మాల కడతాం కదా, ఆ విధంగా ఒకసారి ముడేసుకోవాలి. ఇట్లా వేయటం వలన ఏంటంటే దారం అనేది దీనికి కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది, జారిపోకుండా. సో ఇట్లా పూలు మాల వేసినట్టు, మెలిక మాల వేసినట్టు ఒక మెలిక వేసుకుంటే మనకి కుచ్చి అనేది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట దారానికి. సో ఇట్లా వేసుకున్నాక సో దీని తర్వాత మనం డాల్ ఫ్రాక్కి సూట్ అయ్యే చిన్న లీఫ్ని తీసుకున్నాను. సో ముందు దాన్ని ఎక్కించుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ బాల్, ఇలా గోల్డ్ బాల్ కూడా ఎక్కించుకున్నాక ఫస్ట్ మనం శారీని కొలుసుకొని తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్ దగ్గర దీన్ని స్టిచ్ చేసుకోవాలి. మనం పళ్ళు ఎంత లెంత్ ఉందో చూసుకొని మనం ఎన్ని టాజిల్స్ వేయాలనుకుంటున్నామో దాని ప్రకారం దానికి తగ్గట్టు మనం డాట్స్ పెట్టేసుకొని అక్కడ చిన్న నాట్ వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ మనం ఇట్లా చిన్నగా నాట్ వేసుకొని కింద నుంచి పైకి ఒకసారి నాట్ వేసుకొని మళ్ళీ రివర్స్ రావాలి. రివర్స్ ఎందుకు వస్తున్నామంటే మనం రివర్స్ వెళ్ళి మళ్ళీ పైకి తీసుకెళ్ళి నాట్ వేయటం వలన మనకి శారీ టాజిల్ అనేది జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది మనకి. సో ఇట్లా వేసుకోవటం వలన కుచ్చు అనేది తర్వాత కూడా మనకి జారిపోదన్నమాట పళ్ళు నుంచి కిందకి. సో ఇట్లా రివర్స్ వచ్చినాక మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇంకొకసారి పైన శారీ ఆ కొంగుకి మళ్ళీ నాట్ వేసుకోవాలి. మళ్ళీ పైనుంచి కిందకి వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి ఇట్లా కొంచెం గట్టిగా లాగి ఇక్కడ ఒక చిన్న నాట్ వేసుకోవాలి. ఈ ముడి వేయటం వలన ఏంటంటే మనకి శారీ కుచ్చు కిందకి జారిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ మనం చిన్న డాల్ దగ్గర దాకా వచ్చి కుచ్చు దాకా వెళ్ళవసరం లేదు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ నేను డాల్కి వరకే తీసుకొచ్చాను థ్రెడ్ని. వచ్చి ఇక్కడ కుచ్చు మొత్తం గట్టిగా 2 హ్యాండ్స్ పట్టుకొని ఇట్లా హ్యాండ్ తోటి ఇక్కడ మనం చిన్న నాట్ వేసుకోవాలి. ఇట్లా చిన్నగా నాట్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాం కాబట్టి 2 or 3 టైమ్స్ ఇట్లా ముడి వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా వేయటం వలన ఏంటంటే ముడి ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇట్లా కట్ చేసేసుకున్నాక దీనికి జరీ చుట్టేసుకోవటమేనమాట. ఇట్లా 1 by 1 స్టెప్ ప్రకారం వేసేసుకొని మనం జరీ చుట్టేసుకుంటే మనకి డాల్ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా గట్టిగా పట్టుకొని కూర్చుని ఇలా ఒక 10 టైమ్స్ మనం రౌండ్స్ తిప్పుతూ ఉంటే జరీ నీట్గా వస్తుంది. ఈ జరీ అనేది 1 by 1 కిందకి రావాలన్నమాట, ఒకదాని మీదకి ఒకటి కాకోకుండా చూసుకొని మనం నీట్గా వచ్చే విధంగా కుట్టుకోవాలి. లేదు అంటే ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తే ఒకటే దగ్గర ఉంటే వండ వచ్చినట్టు ఉంటుంది. అట్లా కాకుండా మనం జరీ ఏంటంటే 1 by 1 చక్కగా కిందకు వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. లాస్ట్లో మనం ముడి వేసుకోవాలి, ఒక చిన్న నాట్.
చిన్న నాట్ వేసుకున్నాక దీన్ని ఆ జరీలో నుంచి కిందకి తీసుకొచ్చి సూది కట్ చేసేసుకోవాలి. ఇట్లా జరీలో నుంచి మళ్ళీ మనం కిందకి జాగ్రత్తగా సూదిని కిందకి దింపి ఇట్లా చిక్కుపడిపోకుండా జాగ్రత్త కిందకి దింపి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక కింద కుచ్చుని కూడా మనం ట్రిమ్ చేసేసుకోవాలి. అన్ని శారీ కుచ్చులకి మళ్ళీ ఇలా కట్ చేసుకొని చిన్నగా ట్రిమ్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని కుచ్చు అంత లెంత్ వరకు మనం శారీని ట్రిమ్ చేసేసుకోవాలి. కుచ్చు అన్ని కుచ్చులు ఒకే లెవెల్లో ఉండాలి. అప్పుడే మనకి నీట్గా ఉంటుంది శారీ కుచ్చు అనేది. అయిపోయింది. చూసారు కదా, చిన్న డాల్ కింద కుచ్చు మొత్తం అన్నీ కుట్టేసినాక ఫైనల్గా దీని లుక్ ఇలా ఉంది. ఈ శారీలో నేను వాడిన మెటీరియల్ కనుక మీకు కూడా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. అలాగే ప్రీవియస్ వీడియోస్లో ఉన్న మెటీరియల్ కావాలనుకుంటే వాట్సాప్ చేయండి. శారీ ఇచ్చిన కస్టమర్ కూడా టాజిల్స్ చూసి చాలా బాగున్నాయని హ్యాపీ ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.